రుద్రంగి మండల కేంద్రంలో కోటి 50 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నుంచి హనుమాన్ టెంపుల్ మీదుగా ఇందిరా చౌక్ వరకు గతంలో ఉన్న సీసీ రోడ్డు ధ్వంసమైందని, అలాగే గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి కోటి 50 లక్షల నిధులు మంజూరు చేయడం జరిగిందని, అట్టి సీసీ రోడ్డు పనులకు ఈ రోజు భూమి పూజ చేసినట్టు తెలిపారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే వేములవాడ నియోజకవర్గాన్ని, రుద్రంగి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, నాయకులు తర్రె మనోహర్, మాజీ బైరి గంగమల్లయ్య, డీసీసీల అధ్యక్షుడు గండి నారాయణ, ట్యాక్సీ డైరెక్టర్ నర్సారెడ్డి, పల్లి గంగాధర్, తర్రెలింగం, గడ్డం శ్రీనివాస్, అకినపల్లి శ్రీనివాస్, గంధం మనోజ్, ఎర్రం రాజలింగం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఇసి రోడ్డు శాంక్షన్ చేసి ఆశీనన్న గారు ఇంద్రమ్మ కాడికి వెళ్ళి అంబేద్కర్ దాకా శాంక్షన్ చేసినందుకు మాకు ధన్యవాదాలు. మీరు గ్రామానికి ఎన్నో అభివృద్ధి చేస్తున్నారు, ఇండ్ల శాంక్షన్ చేస్తున్నారు. అదే రకంగా అడ్డగమ్మరి వాడకు కూడా సిసి రోడ్డు కావాలని కోరుకుంటున్నాం. ఉద్దేశంతో ఎక్కడ కూడా మురికి కాలువ అనేది కనబడద్దు, మంచి రోడ్లు అనేది ఉండాలనే ఉద్దేశంతో తను ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు మేము మరొకసారి ఆదిశీనన్న గారికి మా గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోడ్డు ఇక్కడి నుంచి ఇప్పుడు ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రోడ్డు కాదు, ఇంకా అనేక ఏటీసీ సెంటర్ కావచ్చు, సబ్ స్టేషన్ కావచ్చు, సైడ్ రైన్లు కావచ్చు, అనేక మంజూరు ఇప్పించినందుకు ఆదిశీనన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రుద్రంగి గ్రామంలో అంబేద్కర్ బొమ్మ నుండి ఇందిరమ్మ దాకా రోడ్డు కార్యక్రమం ఏర్పాటు చేసడానికి ఆదిశీనన్న గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. గ్రామాన్ని మన స్థానిక ఎమ్మెల్యే గారు ముందంజలో ఉంటారని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కార్యక్రమానికి మీరందరూ సహకరిస్తూ ఇక్కడ మేము ఎప్పుడు కూడా ఇక్కడ వేరే పార్టీలు లేవని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ పార్టీలు లేవు. పార్టీలే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు, పేదలకు న్యాయం జరిగే విధంగా మేము ఇవ్వాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వెనుకబడిపోయింది మన ప్రాంతం. ఇప్పటికే దొరలు పాలించి ఇక్కడ వెనుకబాటు ప్రాణానికి కారణమయ్యారు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ అనేక రకాలుగా ప్రజలకు సౌకర్యాలతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే విధంగా మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించారు. రుద్రంగి ముద్దుబిడ్డ ఆదిశీనన్న గారికి మా అందరి పక్షాన కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అంతేకాదు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మరి వారు చేస్తున్న కార్యక్రమాలకు కూడా మరి ఇక్కడ రుద్రంగి మండల ప్రజలు, రుద్రంగి గ్రామ ప్రజలు అందరూ కూడా వారికి చేయూత వాదనగా ఉండాలి. మరి వారు సూచించిన వ్యక్తులకు రానున్న రోజులలో గెలిపించుకున్నట్టయితే ఇంకా కూడా మన స్థానిక సంస్థల్లో అందరూ మన వాళ్ళు ఉంటే, వడ్డించేవాళ్ళు మన వాళ్ళు ఉంటే ఇంకా అన్ని రకాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుందో పాటు రానున్న రోజులలో కూడా ఇంకా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా